అనుగ్రహించాడు. సో నేను ఈ భూమి మీద దేవుడు నాకు కృప అనుగ్రహించాడు కనుక నేను వెనువెంటనే చేయవలసిన పని ఏమిటంటే నేను దేవునికి లోబడి ఉండాలి. ఎవరికి లోబడి ఉండాలి? దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడిన వారి జీవితంలో ఏ ఒక్క మేలులను దేవుడు దాచి ఉంచి ఉన్నారు. దేవునికి లోబడిన వారికి ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో కూడా ఈ రాత్రి స్పష్టముగా నేను తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాను. లోబడుట అనేది ఏమై ఉన్నదంటే, చూడండి, ఆ మనిషి ఈ భూమి మీద దేనినైతే అధికముగా ప్రేమిస్తాడో దానికి లోబడతాడు. ఏం చేస్తాడు? మనిషి దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో దానికి ఎక్కువగా లోబడి ఉంటాడు. మరలా చెప్తున్నాను, మనిషి దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో దానికి లోబడి ఉంటాడు. దేనికంట ఒకసారి చెప్పండి, చాలు చూడండి. మనుషుడు దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో దానికే ఎక్కువగా లోబడి ఉంటాడు. సో దేవుడిని ఎంత గొప్పగా మనం ప్రేమిస్తే అంత గొప్పగా మనము దేవునికి లోబడి ఉంటాము. దేవునికి లోబడిన వాని జీవితము ఎలా ఉంటుందంటే భయంకరమైన అగాధంలోనికి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉంటుందంట. లోబడుట అనేది దేనికి సంబంధించినదంటే హృదయమునకు. దేనికి? హృదయమునకు. సరే అంటారా? హృదయమునకు లోబడుట అనేది హృదయమునకు సాదృశ్యమైనది మాత్రమే కాదు, లోబడుట అనేది హృదయము నుంచి మాత్రమే జరుగునది. ఈ హృదయము ఎప్పుడైతే దేవునిని సరిగా వెతకదో, దేవునిని ఎప్పుడైతే సరిగా అర్థం చేసుకోదో, దేవుడిని ఎప్పుడైతే సరిగా గ్రహించడానికి దేవుని గురించి వెతకదో, అప్పుడు ఈ హృదయము కాఠిన్యము చేత, హృదయం అనేది గర్వము చేత నింపబడే అవకాశం ఉన్నది. ఈ హృదయం ఎప్పుడైతే గర్వము చేత నింపబడుతుందో, కాఠిన్యము చేత నింపబడుతుందో, అప్పుడు దీనికి లోబడే స్వభావం అనేది కోల్పోతాడు మనిషి. సో ఈ భూమి మీద మనము స్వస్థతని వెతుకుతూ ఉంటారు, అనేక మంది ఆశీర్వాదములను వెతుకుతూ ఉంటారు, ఆరోగ్యమును వెతుకుతూ ఉంటారు, ఉద్యోగములను వెతుకుతూ ఉంటారు, అనేకమైన వాటిని వెతుకుతూ ఉంటాము. వాటిని మనం అందరము కూడా వెతుకుతూ ఉంటాము. అయితే వీటన్నిటిని మనము మన జీవితంలోనికి త్వరగా తీసుకొచ్చుకునే తాళపు చెవి ఏమిటంటే మన జీవితంలో దేవునికి లోబడి ఉండుట. హల్లెలూయా. ఏమిటి? దేవునికి లోబడి ఉండుట. మనిషి కనుక దేవుడికి కనుక లోబడి ఉంటే మనిషి వెతికే ఆశీర్వాదము ఆ వ్యక్తి తల మీదే ఉంటుంది. దేవుడు ఒక మనిషిని కనుక లోబడిన వాడి కనుక దేవుడు చూస్తే, ఈ భూమి మీద మనము నోవాహు కాలం దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆలోచన చేద్దాము. నోవాహు కాలంలో నోవాహు మాత్రమే మరి శ్రద్ధ కలిగిన వాడుగా, దేవునికి లోబడిన వాడుగా మనం చూస్తాం. ఆ భూమి మీద ఉన్న వారందరూ కూడా భయంకరమైన పాపంలో ఉన్నారు. కానీ లోబడిన వాడిని మాత్రము దేవుడు ఏం చేశాడంటే దేవుడు సజీవన లెక్కలో నిలిపాడు. లోబడిన వారందరినీ కూడా ఆ యొక్క జలప్రాలయంలో కొట్టుకుని పోయేటట్లు చేసుకున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన ఎక్కువ కృపను మనకిచ్చాడు కనుక మనము దేవునికి లోబడి ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఈ హృదయంలో నుంచి కనుక మనం లోబడే స్వభావం లేకపోతే దేవుడు ఏమంటాడంటే, చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనం. ఈ ప్రజలు కనులార చూచి చెవులార విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది. చాలు. ఇక్కడ చూడండి, ఏమైందంటే వారు స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం ఏమై ఉన్నదంట? క్రొవ్వినది. అంటే ఏమిటి? ఇక్కడ దేవుడు ఏమి చూస్తున్నాడు? దేవుడు అక్కడున్న ప్రజలు ఎవరు కూడా ఆయనకు లోబడకుండా చూసంట. ఆ లోబడకుండా చూసిన దాని వలన వారి జీవితంలో ఏమి పొందలేకపోతున్నారో స్పష్టంగా తెలియపరుస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. అయ్యా, నీ హృదయం క్రొవ్వుటిని బట్టి, నీవు నాకు లోబడకుండా ఉండుటిని బట్టి నీవు స్వస్థతను పొందకుండా ఆగిపోతున్నావు. ఏమి పొందకుండా? స్వస్థతను. ఈ రాత్రి నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి అయినా
రోగము నీ జీవితంలో భయంకరంగా ఏలుబడి చేస్తున్నా, మరణమునకు సమీపించిన పరిస్థితుల్లో ఒకవేళ నీ జీవితంలో కొనసాగిస్తున్నప్పటికీ కూడా దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవునికి లోబడి ఉండు. నాకు ఆయన కనుక నీవు లోబడి ఉండినట్లయితే స్వస్థత నీ జీవితంలో శీఘ్రముగా ఉన్నది. హల్లెలూయా. స్వస్థత పడగోరుచున్నావా? అయితే నీవు నేర్చుకోవాల్సినది ఏమిటంటే దేవునికి లోబడి ఉండుట. ఇక్కడ ఏమంటున్నాడు? వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపరు. చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. మనము విశ్వాసం యొక్క జీవితంలో, మన జీవితంలో దేవుడు కదలాలంటే మనము ఖచ్చితంగా కొన్నింటిని నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలంటే, మన హృదయము క్రొవ్విన స్థితిలో ఉండకూడదు. ఆయన మాటలను మనం వినివారము ఉండాలి. ఆయనను మనము చూచువారముగా మార్చబడాలి. ఇలా మార్చబడితే ఏమంటాడంటే, నేను నీ జీవితంలో త్వరగా స్వస్థతను అనుగ్రహిస్తానని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇక్కడ నుంచి నేను మరి ఒక చోటకి నేను మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈ విధముగా స్వస్థతను పొందాలంటే లోబడి ఉండటానికి మరి హృదయం విషయంలో మనము మరి లోబడిన వారముగా, క్రొవ్విన వారముగా ఉండకుండా దేవునికి లోబడి వారముగా ఉండాలని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఒకవేళ లోబడిన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దేవుడు ఏమంటాడంటే, ఒకవేళ నీ జీవితంలో ఇంకా కూడా లోబడిన పరిస్థితిలో ఉన్నావా? అయితే యెషయా గ్రంథము 65వ అధ్యాయం తీయండి ఒకసారి. అక్కడ ఒక మంచి మాట చెబుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. నా యొద్ద విచారణ చేయువారిని నా దర్శనమునకు రాణించితిని. 65వ అధ్యాయము మొదటి 2 వచనములు. నన్ను వెదుకు వారికి నేను దొరికితిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనలలో అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడ నొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఏమంటాడు ఇక్కడ దేవుడు? ఏం చెప్తున్నాడు? ఇంతకు ముందులో ఒక మాట తెలుసుకున్నచ్చు. ఏమన్నాడయ్యా, నీ హృదయం యొక్క కాఠిన్యమును బట్టి నీవు స్వస్థతను పొందుకోలేకపోతున్నావు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నీ జీవితం కొనసాగిస్తున్నప్పటికీ కూడా నేను నీతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? ఇదిగో నన్ను వెతుకువానికి నేను ఏం చేస్తానంటే కనపరుచుకుంటాను. అంత మాత్రమే కాదు, నీతో నేను మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? నేనున్నాను, నీకు నేనున్నాను. ఒకసారి చెప్పండి, మనకి ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? మనకి దేవుడు ఉన్నాడు. మనతో ఆయన మాట్లాడుతున్న మాట నేనున్నాను, ఇదిగో నేను మీతో ఉన్నాను అని నా పేరు పెట్టబడి నీతోనే చెబుతున్నాను. అయితే నీ ఆలోచనలు ఇప్పటి వరకు కూడా నాకు లోబడని ప్రజలుగా నీవు జీవిస్తున్నావు కదా. ఇప్పటి వరకు కూడా నాకు లోబడిన పరిస్థితుల్లో నీ ఆలోచన అన్నిటి విషయంలో, నీవు నీ ప్రవర్తన అంతటి విషయంలో నీవు నాకు అధికారం ఇవ్వకుండా నీ జీవితంలో కొనసాగిస్తున్నావు కదా. నాకు లోబడకుండా నీవు ఏదైతే చేస్తున్నావో అయినప్పటికీ కూడా నీవు లోబడిన వాడిగా నీ జీవితంలో కొనసాగిస్తుండగా కూడా నేనేం తెలుసా, నీ జీవితంలో నేను రక్షించడానికి దినమంతా కూడా నా చేతులు చాపుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెబుతున్నాడంటే దేవుడు? దినమంతా కూడా ఆయన చేతులు చాపుచున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన ఇప్పటి వరకు కూడా మన జీవితంలో ఆయన కృపను విడుదల చేస్తూనే ఉంటున్నాడు. ఆయన కృపను అనుగ్రహించడానికే ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఇంతకు ముందు ఒక వచనం చదువుకునొచ్చు. యాకోబు రాసిన పత్రికలో ఆయన ఎక్కువగా కృపను ఇచ్చును, దీనులకు ఆయన కృప ఇచ్చి ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నేను కృపను అనుగ్రహించాను కనుక మీరేం చేస్తారంటే మీరు నాకు లోబడి యుండుడి. ఇక్కడ ఏమన్నాడు? ఇదిగో మీరు లోబడని పరిస్థితుల్లో ఉన్నారు. మీ హృదయం అంతా కూడా క్రొవ్విన పరిస్థితిలో ఉన్నది. తినడము త్రాగము సుఖించమనే పరిస్థితులకు వెళ్ళిపోయారు. మీ జీవితంలో మీరే కొనసాగిస్తున్నారు. నన్ను ఆరాధించకుండా, నన్ను ఆధారం చేసుకోకుండా మీ జీవితంలో మీరు కొనసాగిస్తున్నారు కదా. లోబడిన స్థితిలో మీరు ఉన్నారు కదా. అయినను నేనేం చేస్తానంటే మీ కొరకు దినమంతే కూడా నా చేతులు చాపుచున్నాను నేను రక్షించడానికి. హల్లెలూయా. ఇదేమన్నా పరిస్థితుల్లో ఒకవేళ నా సోదరి సహోదరులారా మీ జీవితంలో లోబడని పరిస్థితుల్లో ఒకవేళ మీ జీవితంలో హృదయం యొక్క కాఠిన్యము చేత నింపబడి మీ జీవితంలో కొనసాగిస్తున్నారా? అయితే అది ఎంత మాత్రమో కూడా దేవుని రాజ్యం అనుకో మంచి తగినది కాదు. దేవుడు నీ జీవితంలో పనిచేయాలని ఆలోచన కలిగి ఉన్నావా? దేవుడు నిన్ను స్వస్థపరచాలని నువ్వు ఆలోచన కలిగి ఉన్నావా? దేవుడు నిన్ను విడిపించాలని నీవు ఆశ కలిగి
ఉన్నావా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నావా? దేవుడు నిన్ను రక్షించాలని ఆశ కలిగి ఉన్నావా? అయితే దేవునికి లోబడి యుండుడి. హల్లెలూయా. చూడండి, లోబడిన పరిస్థితిలో ఒక జనాంగం ఉందంట. ఆ జనాంగంతో దేవుడు ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. లోబడితే ఏం జరుగుతుందో చెప్తాడు అక్కడ క్లియర్గా. లోబడక పోటును బట్టి వారి జీవితంలో ఏ విధంగా ఉందో కూడా చెప్తాడు. చూడండి, 81వ కీర్తన గ్రంథము 10వ అధ్యాయంలో 10వ వచనం కానించి నేను చదువుతున్నా. చూడండి, చాలా జాగ్రత్తగా విందాము. ఐగుప్తుల దేశముల నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నాకు యెహోవాను నేనే. 81వ కీర్తన 10వ వచనం నుంచి, ఐగుప్తుల దేశముల నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడు నాకు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరవము, నేను దాన్ని నింపేదని. ఇక్కడ ఏమంటే మాట్లాడుతున్నాడు దేవుడు? ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేల్ జనాంగంని బయటికి తీసుకొచ్చింది ఎవరంట? ఆ దేవుడు. ఆ దేవుడు ఏమన్నాడంటే, నీ నోరు బాగుగా తెరవము, నేను దానిని నింపేదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపక పోయిరి. ఏమి చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? ఇజ్రాయేల్ అంట ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చాడు. వారిని ఎర్ర సముద్రమును దాటించాడు, యోర్దాను నదిని దాటించాడు, అనేకమైన అద్భుతములను మహాకార్యములు జరిగించాడు. వారిని అనుదినము కూడా పోషిస్తూ వచ్చాడు. వారి జీవితంలో ఎన్నడూ కూడా చూడని ఒక గొప్ప కార్యములతో వారిని తృప్తిపరిచాడు దేవుడు. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపక పోయిరి. ఏం జరిగింది? ఇప్పుడు హృదయం అంతా కూడా కాఠిన్యం చేత నింపబడింది. వీరిది కూడా చూడండి, అయినను నా ప్రజలు నా మాట ఆలకింపక పోయిరి, ఇజ్రాయేలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించేది. దేవుడు కూడా చూస్తాడంట. అనేకమైన అద్భుతములు మహత్కార్యములు వారి జీవితంలో, మన జీవితంలో కూడా అనేకమైన కార్యములు చేసినప్పటికీ కూడా మనం కనుక లోబడిన స్థితిలోనికి రాకపోతే దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి అపవాదికి అవకాశము ఇస్తాడు. ఓకే, జన్మించు, వీడి జీవితంలో నాకు లోబడట్లేదు కాబట్టి వీడికి ఏం చేస్తాడు? ఒక్కొక్కసారి మనిషి యొక్క ఎలాంటి స్థితిలోనికి వస్తాడంటే, మనుషుడు శ్రమలోనికి వెళ్తేనే తప్పుడు దేవుడు గుర్తురాడు. ఒక్కొక్కసారి నాకు రీసెంట్గా నేను ఒక బ్రహ్మ దగ్గరికి వెళ్తే ఆ సహోదరి నాతో చెప్తుంది. ఏమంటుందంటే, నేను గృహము కట్టుకోకముందరంట వారు భయంకరమైన ప్రార్థన జీవితం కొనసాగించారంట. బాగా మంచి ప్రార్థన జీవితం కొనసాగించారంట. కానీ ఎప్పుడైతే వారు గృహం అంతా కూడా చక్కగా ఏర్పరచబడిందో, చక్కగా నిర్మింపబడిందో, చక్కగా ఏర్పరచబడిన తర్వాత వారి జీవితంలో ప్రార్థన జీవితం ఆగిపోయిందంట. ఏం జీవితము? ప్రార్థన జీవితం ఆగిపోయిందంట. ఏం జరిగింది? అద్భుతం చూసిన తర్వాత ఇక వారి జీవితం ఏమైపోయిందంటే సొమ్మసిల్లిపోయారు వాళ్ళు. ఇక ప్రార్థన జీవితం అనేది అవసరం లేదు. మనుషుడు శ్రమలోనికి లేదంటే జయించడానికి ఏదైనా ఉన్నదనుకోండి, అప్పుడు మాత్రమే దేవుడు కావాలనుకుంటాడు. కానీ దేవుడు ఎలా కోరుకుంటాడంటే, అసాధ్యమైన వాటన్నింటిని కూడా జయించిన తర్వాత, విశ్రాంతిని అనుగ్రహించిన తర్వాత కూడా దేవుడు ఏం కోరుకుంటాడంటే, నీవు నాకు మాత్రమే లోబడి ఉండాలని మాత్రమే దేవుడు కోరుకుంటాడు. ఇక్కడ ఇజ్రాయేల్కు మంచి రక్షణ అనుగ్రహించాడు. ఇజ్రాయేల్ ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొచ్చాడు. అయినా వీరు స్వకీయ ఆలోచన బట్టి ఆయన యందు నమ్మిక ఉంచక, ఆయనకు లోబడి ఉండకుండాను బట్టి హృదయ కాఠిన్యములకు వారిని అప్పగించిన తర్వాత ఏం చెప్తున్నాడంటే, అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అంటే ఏం చెప్తున్నాడు దేవుడు? అయ్యో నీవు నాకు లోబడి ఉండలేదు, ఇప్పుడు ఒకవేళ నాకు లోబడి ఉంటే, ఎవరికంట? దేవుడికి లోబడి ఉంటే నీ మార్గములు అనగా నా మార్గములు అనుసరించిన ఎడలా ఎంత మేలు. నీవు నాకు లోబడి ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అనగదొరుకుదును, వారి విరోధులను కొట్టుదును. హల్లెలూయా. ఈ రాత్రి నీ జీవితంలో శత్రువులను కనుక నిన్ను తరుముతున్నట్లయితే, నీ శత్రువులు నీ జీవితంలో తరుము కొట్టబడాలంటే దేవుడు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? నీవు నా మార్గంలో నడుచుకున్నట్లు, నీవు నాకు లోబడి ఉండినట్లయితే నేనేం చేస్తుంది తెలుసా? వేగరమే. హల్లెలూయా. ఏమిటంట? వేగరమే. వేగరం అంటే ఏంటి? వెంటనే ఎప్పుడైతే మనం దేవుడికి లోబడిన వాడిగా మనం కనపరచబడతామో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వేగరమే. వెంటనే మన జీవితంలో పనిచేయడానికి బయలుదేరి వస్తాడంట. వెంటనే పనిచేయడానికి వచ్చి ఏం చేస్తాడంట? ఆయన వేగరమే మన శత్రువులను ఆయన అనగు దొరుకుతాడు. వారి విరోధులు అనగా మన విరోధులను కూడా ఆయన ఏం చేస్తాడు తెలుసా? కొడతాడంట. అసలుకి చెత్త కొడతాడు ఆయన.
మన శత్రువులు ఆయన ఏం చేస్తాడు తెలుసా? పిచ్చగొట్టుడు కొడతాడంట. ఎప్పుడు? మనము ఆయనకి లోబడినట్లయితే. హల్లెలూయా. ఏమవ్వాలి? మనం ఆయనకి లోబడినట్లయితే ఆయన ఏం చేస్తాడంటే మన శత్రువులను అనగదొరుకుతాడు. ఇంకేం చేస్తాడంట? యెహోవాను ద్వేషించేవారు వారికి లోబడుదురు. ఎవరికి లోబడతారంటే ఇప్పుడు ఎవరైతే ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకోకుండా ఎవరైతే జీవిస్తున్నారు, ఎవరెవరైతే ఈ దేవుడు మంచివాడు కాదు, ఈ దేవుడు నిజమైన వారు కాదనుకున్నారు, అలాంటి వారందరినీ కూడా ఎవరి దగ్గరికి తీసుకొస్తారంటే ఎవరైతే దేవునికి లోబడి జీవిస్తారో వారి దగ్గరికి తీసుకొస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేం చేస్తారంట? వారి కాలము శాశ్వతముగా నుండును. హల్లెలూయా. వారి కాలం ఎలా ఉంటుందంట? శాశ్వత కాలముగా మార్చబడుతుంది. అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా దేవునికి లోబడిన జీవితంలో ఉన్నవానికి ఏముందంటే పరలోక రాజ్యము ఉన్నది, నిత్య రాజ్యము. అక్కడ శాశ్వత కాలము మనం బ్రతకడానికి అవకాశము ఉన్నది. అలాంటి జీవితం కూడా దేవుడు లోబడిన వాని జీవితములకు దేవుడు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదముగా మనం చూడవచ్చు. ఇంకేముంటంట? అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించేది. అంటే అర్థం ఏంటి? ఈ భూమి మీద చాలా అంటే చాలా రోగాలు, చాలా అంటే చాలా అనారోగ్యం ఎందుకు వస్తుంది తెలుసా? అధికంగా తినటం బట్టి, సరైన ఆహారం లేకుండా బట్టి మన దేహంలో అనారోగ్యం అనేది వస్తుంది. కానీ దేవుడు ఏమంటాడంటే, నా ప్రియులైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? మొదటిగా మీరు నాకు లోబడి ఉండి. మీరు నాకు లోబడి అంటే నేను అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించేదను. ఆయన మంచి ఆహారం ఇస్తే అనారోగ్యం ఉంటుంది అందులో? ఉండనే ఉండదు. ఆయన ఇచ్చే ఆహారంలో అనారోగ్యం ఉంటుందా? చెప్పనే ఉంటుందా? ఉండనే ఉండదు. ఆయన ఇచ్చే ఆహారం ఎలాంటిదంటే అతి శ్రేష్టమైనది. అతి శ్రేష్టమైన ఆహారము చెత్త మనలను ఆయన పోషించడానికి సిద్ధపడ్డాడంట. అంత మాత్రమే కాదంట, కొంత తేనెతో నిన్ను తృప్తిపరిచేదను. కొంత తేనె అంటే సాధారణమైనది కాదంట. కొండ తేనె అనేది అనారోగ్యములన్నింటిలో కూడా కొన్నింటిని ఏం చేస్తుంది తెలుసా? ఆరోగ్యముగా మారుస్తుందంట. హల్లెలూయా. కొండ తేనె అనేది చాలా అంటే చాలా బలమైనదంట. అలాంటి తేనెతో మనల్ని ఆయన ఏం చేస్తారో తెలుసా? తృప్తిపరుస్తారంట. హల్లెలూయా. ఎప్పుడు ఇవన్నీ ఎప్పుడు జరిగితే ఇవన్నీ? మనము దేవునికి లోబడి ఉండుట. మనము దేవునికి లోబడి ఉండకుండా వీటన్నిటిని కనుక మనం సాధించాలి, జయించాలనుకుంటే కొన్నిసార్లు మనము చాలా అంటే చాలా అపవాది రాజ్యం నిలబడి చేసే అవకాశానికి మనం అప్పగించేసుకుంటాం. కాబట్టి ఈ దినమున ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? ఇదిగో నేను నా మార్గంలో నడిచిన వాడి ఎలా నీ జీవితం ఎంతో మేలో తెలుసా నీకు? నీ శత్రువులన్నింటిని అనగదొరుకుదును, నీ విరోధులను కొట్టుదును. ఇదిగో నీకు ఆ శాశ్వత కాలంలో నీ జీవితమును మారుస్తాను. అతి శ్రేష్టమైన గోధుమలతో నేను తృప్తిపరిచేదను, కొండ తేనెతో నేను తృప్తిపరిచేదని సెలవిస్తున్న ఆ దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునే ఒకే ఒక మాట ఏమిటంటే, నీవు నాకు లోబడి ఉండు, నీ హృదయంలో కాఠిన్యము చేసుకొనక జీవించుము. ఇప్పుడు మరలా ఒకసారి అక్కడికి వెళ్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనముల దగ్గరికి వెళ్దాం ఒకసారి. చూడండి, అక్కడికి వెళ్ళవచ్చు ఒకసారి చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనం చూడండి, నేను చదువుతున్నా. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఇంకోటి చెప్తున్నాడు. ఏమంటాడు ఇప్పుడు? దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదురించి అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోను. చూడండి, 2 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ, చాలా అంటే చాలా. ముందుగా మీరు నాకు లోబడి ఉండండి. లోబడి అంటే ఎంత గొప్ప ఆశీర్వాదం నుంచి ఉన్నాడు మీకు తెలియపరిచాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము దేవునికి లోబడి ఉండి మనం అపవాదిని ఎదిరించాలి. ఒక మాట చెప్తున్నాను, మీ లైఫ్లో మీ జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోమాకండి. మీరు ఎప్పుడైతే అపవాదిని ఎదిరించారో మీరు అపవాదికి సహాయం చేసేవారిగా మార్చబడతారంట. అపవాదిని మనం ఖచ్చితంగా ఎదిరించాలి. శత్రుని మన జీవితంలోనికి అనారోగ్య రూపంలో వస్తున్నా మనం అనారోగ్యాన్ని ఎదిరించాలి. మన జీవితంలోనికి లేవు రూపంలో వస్తున్నా లేవుని ఎదిరించాలి. మన జీవితంలో పాపముగా మన జీవితంలోనికి వస్తుంది అపవాది, అయితే మనం పాపముని ఎదిరించాలి. మనం ఎప్పుడైతే అపవాదిని ఎదిరించామో ఆయా పరిస్థితుల్లో మనం అపవాదికి సహాయం చేయవారుగా ఉంటామంట. ఇప్పుడు చూడండి, ఆదాము నవ్వును ఆయన
ఏదైనా మనములో సృష్టించాడు, ఏదైనా మనములో మంచి జీవితం అనుగ్రహించాడు. మంచి జీవితం అనుగ్రహించిన తర్వాత ఇప్పుడు అవ్వ కానీ ఆదాము కానీ అక్కడ అపవాదిని ఎదిరించరా? ఏం చేశారు? అపవాది మాట్లాడుతున్నారు, అపవాదితో మాట్లాడుతా ఉన్నారు. అపవాది మాట ఎప్పుడైతే విన్నారో అపవాది మాట పాపముగా మార్చబడిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు అపవాదిని ఎదిరించి అంటే అర్థం ఏంటి? మన జీవితంలో ఏ రంగంలో ఏ రూపంలో ఒక్కొక్కసారి మన కుటుంబాల్లో మనకున్న పిల్లలను చెరపట్టుకొని పోయే రూపంగా వస్తుంది అపవాది. మన పిల్లలు దేవుని రాజ్యంలోనికి దగ్గరికి వచ్చి వారు ఉంటారు. అలాంటి సమయంలో ఎవరు ఏర్పాటు చేస్తారంటే అపవాది. అలాంటి సమయంలో మనం ఏం ఎదిరించాలంటే అపవాదిని ఎదిరించు. అపవాదిని ఎదిరించి అప్పుడు మాత్రమే వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. మనమందరం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి అపవాదిని ఎదిరించి మన దేవుడితోనే మాట్లాడుతూ ఉంటాం. ప్రార్థన జీవితంలో ఎందుకని విజయం దొరకదు తెలుసా? ప్రార్థన జీవితంలో ఎందుకని విజయం దొరకదంటే మనం చాలా అంటే చాలా బిజీ. ఎవరితో? దేవునితో మాట్లాడటంలో బిజీ. కానీ శారీరకంగా శరీరంలో అపవాదిని ఎదిరించాల్సిన బాధ్యత మనదే. ఎవరిది? మనదే. ఎందుకని? పాపము దేవుడు ఏం చెప్తాడు? పాపము చేయకంటాడు. కానీ ఈ దేహం ఏం చేస్తుంది? పాపము చేస్తుంది. పాపమును అపవాదిని ఎదిరించి అప్పుడు వాడిని ఎదిరించి పారిపోయినట్టు. ఇప్పుడు ఎక్కడి నుంచి పారిపోతే ఎక్కడి నుంచి మనం ఎదిరించాలి? మన దేహంలో నుంచి ఎదిరించాలి. ఎక్కడి నుంచి? మన దేహంలో నుంచి ఎదిరించాలి. పాపం మనది ఎక్కడ ఏర్పాటు చేస్తుంది? మన దేహంలో ఏర్పాటు చేస్తుంది. అపవాదం ఎక్కడ ఏర్పాటు చేస్తుంది? మన దేహంలో ఏర్పాటు చేస్తుంది. ఈ దేహంలో నుంచి మనం ఏం చేయాలంటే అపవాదిని ఎదిరించాలి. దేవుడు కాదు వచ్చి ఎదిరించేది, మనం ఎదిరించాలి. ఈ దేహంలో అనారోగ్యం వస్తుందా? అయితే అనారోగ్యం నుంచి మీరు జీవంతో ఎదిరించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రాత్రి కాలం నీ జీవితంలో త్వరగా పనిచేయాలి దేవుడు అని కోరుచున్నావా? అయితే దేవుడు చెప్తున్న మాటలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకో. మొదటిగా నీకు లోబడి ఉండి అపవాదిని ఎదిరించు. నీ దేహంలో నుంచి ఎదిరించు. నీ ఆత్మరాజ్యంలోనికి రా. అపవాదిని ఎదిరించడానికి నువ్వు చేయవలసిన పనులు ఏమిటో తెలుసు? ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏంటి? 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. 6వ అధ్యాయం దగ్గర నుంచి చూడండి. నేను చదువుతున్నాను, ఇక్కడ చూడండి. 10వ వచనం నుంచి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వంగ కవచమును ధరించుకొనుడి. ఏం చేయాలంట? ఈ అపవాదిని ఎదిరించడానికి దేవుడిచ్చు సర్వంగ కవచము ధరించుకొనుడి. ఎక్కడ ధరించుకోమన్నాడు? మన దేహమునికే. ఎక్కడ? మన దేహమునికే కదా. ఎక్కడ వస్తారు చెప్పండి? మన దేహమునికేనా? మన దేహమునికే చెప్తున్నాడు. ఏం ధరించుకోవాలంటే అపవాదిని ఎదిరించడానికి సర్వంగ కవచమును. అపవాదిని ఎదిరించడానికి దేవుడిచ్చు అని రాయబడింది తెలుగులో. ఇంగ్లీష్లో ఏముంటుందంటే తెలుసా? దేవుడిది అని రాయబడి ఉంటుంది. ఇంగ్లీష్లో దేవుడిది అని రాయబడింది, తెలుగులో ఏముంటుందంటే దేవుడిచ్చు అని రాయబడి ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి కావాల్సింది ఏమిటంటే దేవుని దగ్గర ఉన్న సర్వంగ కవచము మన దేహానికి మనం ధరించుకోవాలి అపవాదిని ఎదిరించడానికి. అంత మాత్రమే కాదు, యాది అనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్మ శక్తుల సమూహములతోనూ పోరాడుచున్నాము. వాము, ఎంత పెద్ద లిస్టు చూసారా? ఎంత పెద్ద లిస్టులో చూసారా? మనం పోరాడుతుంది సామాన్యమైన వాటిని కాదంట. మనం పోరాడుతుంది అసలు ఏమనుకుంటామంటే, అయ్యో నేను అనారోగ్యంతో పోరాడుతున్నానయ్యా, ఒక కాలు నొప్పితో పోరాడుతున్నానయ్యా, లేదంటే ఒక జాబ్ లేని జీవితంతో నేను పోరాడుతున్నానయ్యా, లేదంటే సరైన జీవితం లేని జీవితంతో పోరాడుతున్నానయ్యా, ఆహారం లేని జీవితంతో నేను పోరాడుతున్నానయ్యా, లేదంటే ఉండడానికి మంచి స్థలం లేని స్థితిలో నేను పోరాడుతున్నానయ్యా అని అనుకుంటున్నావు. నీ దేహం నుంచి నువ్వు ఆలోచన చేస్తే నీవు ప్రస్తుతం కలుగుతున్న వాటిని చూస్తే కనుక అవే నీ జీవితం ఏర్పాటు చేస్తున్నట్టు కనపడుతుంది. కానీ నీవు పోరాడుతున్నది నిజముగా చెప్పాల్సిందంటే నీవు జాబు లేని స్థితితో కాదు నువ్వు పోరాడుతుంది, ఆహారం లేని పరిస్థితితో కాదు నువ్వు పోరాడుతుంది, అనారోగ్యంతో కాదు నువ్వు పోరాడుతుంది. వీటన్నిటిని తీసుకొచ్చిన ఒకరితో నువ్వు పోరాడాలి. వాడి పేరే అపవాది. ఏ పేరు? వాడి పేరు అపవాది. వాడు ఏమై ఉన్నాడంటే, వాడు ఎలా ఉన్నాడంటే చూడండి ఇక్కడ, యాదయ్యగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ శక్తుల సమూహములతో మనం పోరాడుతున్నాం. మనం ఎప్పుడైతే అపవాదితో పోరాడకుండా, అపవాదిని ఎదిరించకుండా
దగ్గరకు వస్తే ఆయన ఏమంటాడంటే, మొదటిగా నీ ఆరోగ్యమును దొంగిలిస్తున్న వాడిని నువ్వు కనుగొను. నీ అపవాది ఎవరో తెలుసా? నేను ఆరోగ్యమును దొంగిలిస్తున్న వాడు ఎవరో తెలుసా? అపవాది. వాడిని ఎదుర్కో. అప్పుడు నీ ఆరోగ్యం ఏమవుతుంది తెలుసా? దొంగిలింపబడదు. హల్లెలూయా. నీ జీవితంలో ఆశీర్వాదం దొంగిలించడానికి వచ్చిన వాడు కనుగొను, వాడితో యుద్ధం చెయ్యి. మనమందరం ఏం చేస్తామంటే దేవుడితో ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేయొద్దని కాదు నా మాట. నీ ప్రార్థన జీవితంలో నువ్వు మెలకువత కలిగిన జీవితంలోనికి రావాలి. ఆ మెలకువత కలిగిన జీవితం ఏమిటంటే నువ్వు అపవాదిని ఎదిరించాలి ప్రార్థనలో. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ నుండి వ్యర్థమైన వాటి కోసం ప్రార్థన చేయడం ఆపేసి మనం అపవాదిని కనుక ఎదిరించగలిగితే ఆయన ఏమన్నా, మీరు కనుక నాకు లోబడి ఉంటే నేను మీకు మంచి అతి శ్రేష్టమైన గోధుమలతో నేను పోషించేదను, కొంత తేనెతో నేను మిమ్మల్ని తృప్తిపరిచేదను, మీ శత్రువులను అనగదొరుకుటకు నేను వేగమే వస్తాను. ఎప్పుడు? మీరు నాకు లోబడి ఉండి, మీరు ఎప్పుడైతే నాకు లోబడి ఉండి శత్రువుని అణిచివేయడానికి, ఎదుర్కోవడానికి, మీరు వాడితో పోరాడడానికి, ఎదిరించడానికి నిలబడతారు, అప్పుడు నేను మీకు అవకాశం ఇస్తాను మీ జీవితంలో పనిచేయడానికి అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రాత్రి నీకు వ్యతిరేకమైనది ఏంటి? నీ అనారోగ్యమా? నో. నీ సమస్య? నో. లేదంటే నీకు కలిగిన పరిస్థితుల? కాదు. నీకు కలిగిన అనారోగ్యమా? కాదు. నీకు కలిగిన బలహీనతలా? కాదు. నీకు అసాధ్యమైనదిగా కనబడుచున్నది ఏదైతే ఉన్నదో అది కాదు నీ నిజమైన సమస్య. నీ నిజమైన సమస్య ఎవరు తెలుసా? నీకు సమస్యను తీసుకొస్తున్న అపవాది. హల్లెలూయా. వాడిని ఎదిరించు. వాడిని ఎదిరించాలంటే ఏం చేయాలన్నాడు ఆయన? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకో ఈ రాత్రి కాలశంలో. హల్లెలూయా. ఇంకేమిటంటే, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారే నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ఎనగా మీ నడుమునకు సత్యమును తట్టి కట్టుకొని నీతి అను మైమరును తోడుకొని పాదములకు సమాధాన సువార్త వలన తొడుక్కుని నిలువబడుడి. చాలు. ఏం చేయాలంట? నిలువబడుడి. ఒకసారి చెప్పండి. నిలువబడుడి, నిలువబడుడి. ఇందాకేమన్నాడు ఆయన? లోబడి ఉండిడి. ఎందుకన్నాడు? మరలా ఏమన్నాడు? అపవాదిని ఎదురించిడి అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? మరలా నిలువబడుడి. ఒకసారి గట్టి చెప్పండి. నిలువబడుడి. దేవుడిచ్చు సర్వంగా కవచమును ధరించుకొని మీరు శక్తివంతులుగా కనపరచబడినట్లు దేవుడి రాజ్యములను వాక్యం అనే సత్యము చేత మీ హృదయములను గట్టిగా కట్టుకొని, మీ నడుమును కట్టుకొని దేవుడిచ్చు ఆత్మ అనే ఖడ్గము చేత నిలబడండి శత్రువుని ఎదిరించడానికి. మీరు నిలబడకపోతే దేవుడు పనిచేయడానికి అవకాశం లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే, దేవుడు నా జీవితంలో పనిచేయట్లేదు, దేవుడే నన్ను ఈ విధంగా చేశాడు అనుకున్నారు. నో. మీరు దేవుడిని సరిగా అర్థం చేసుకోవాలి. మనము దేవుడు కూడా ఏం చేస్తాడంటే మనము నిలబడితే, అందుకని కింద వచ్చిన చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక రండి. యాకోబు రాసిన పత్రిక రండి ఒకసారి. 4వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక చూడండి. 8వ వచనం చదవండి. 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోలేదు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇప్పుడు మనము శత్రువుని ఎదిరించడానికి నిలబడి అప్పుడు ఏం చేస్తాడు? ఆయన వస్తాడు. ఏం చేస్తాడు? ఆయన వస్తాడు. దేవుడే అన్ని చేయాలయ్యా, నేనేం చేయను అంటావా? అయితే నీ జీవితం ఎక్కడ ఉన్నదో అక్కడే ఉంటుంది. దేవుడు చెప్పేది ఏంటంటే, నీవు నన్ను ఆధారం చేసుకుని నాకు లోబడి నీవు నిలబడు, అప్పుడు నేను పని చేస్తాను. హల్లెలూయా. విశ్వాసం యొక్క జీవితం ఎందుకని ఆగిపోయిందంటే, విశ్వాసం యొక్క జీవితం ఎందుకని బలహీనమైన పరిస్థితుల్లోనే ఉందంటే, విశ్వాసం యొక్క జీవితం ఎంతో కాలం నుంచి నేను దేవుని నమ్ముకున్నప్పటికీ కూడా నా జీవితం ఇలాగే ఉంది, ఇలాంటి అనారోగ్యం చేత నింపబడుతున్నానంటే దానికి కారణం ఏమిటంటే, నీవు ప్రార్థన చేయడంలో బిజీగా ఉన్నావు. మంచిదే, కానీ నువ్వు ప్రార్థన చేయడంలో బిజీగా ఉన్నావు. కానీ నీవు ప్రార్థనలో ఏ విధంగా నిలబడాలో తెలుసుకోవాలి. హల్లెలూయా. నీవు ప్రార్థనలో నిలబడేటప్పుడు నువ్వు అపవాది రాజ్యములను ఓడించడానికి నిలబడుతున్నావు అన్న సంగతి నీకు తెలుసా? నీ ప్రార్థన జీవితంలో నువ్వు అపవాదిని ఎదిరించకపోతే అపవాది ఏమైతే చెప్తుందో దానికి నువ్వు లోబడిపోతావు. హల్లెలూయా. అపవాది ఎలా తెలుసా? నాయముగా పని చేస్తాడ. ఎలా చేస్తా తెలుసా? నాయముగా. ఎలాగా? ఒకసారి చెప్పండి. ఎలా చేస్తా అపవాది? నాయముగా. ఇదేంటో అపవాది ఎందుకు నాయముగా పని చేస్తుందంటే, దేవుడు ఇచ్చిన మాటలనే వాడు కూడా ఆధారం చేసుకున్నాడట.
ఇదిగో వీడిలో బలహీనత ఉందయ్యా అంటే ఇదే న్యాయంగా తీసుకుని వస్తాక ఇది వీడి పాపం చేశాడు, సో ఈ పాపమును బట్టి వీడు నాకు అప్పగింపు. ఏ బని ఒక భక్తుడు ఉన్నాడు, ఏ బని ఒక భక్తుడు ఏం చేస్తాడంటే తన పిల్లలు పాపము చేయకముందులే పాపం చేశాడని ఏం చేస్తాడంటే రక్త ప్రోక్షణ చేస్తాడంట. గొర్రెలను మేకలను ఏం చేస్తాడు, వదిస్తాడంట. ఈ బలహీనతను పట్టుకుని వెళ్తుందండి అపవాది. దేవుని రాజ్యం దగ్గరికి వెళ్ళి దేవుని అడుగుతుంది, ఇదిగో ఇప్పుడు ఈ బలహీనత చేశాడు కాబట్టి నేనేం చేస్తాను తెలుసు, ఏమిటి నాకు అప్పగించు అన్నది. యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చిన దినమున ఆయనను అనేక మార్లు శోధించడానికి వెళ్ళిన తర్వాత ఒక దినమునకి ఏమంటాడంటే ఆయనను ఒక మహారాజు పట్టణం పైకి తీసుకెళ్ళిపోతాడు. మహారాజు పట్టణం పైకి తీసుకెళ్ళిపోయి ఏమంటాడు, అపవాది ఏమంటాడంటే నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే పై నుంచి కిందకు దూకు, నీ దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటారు. ఏమంటుంది, న్యాయముగా పోరాడుతుంది. ఆయన ఏమన్నాడు, నీకు రాయి తగలకుండా నీ దేవదూతలు నేను పట్టుకుని ఎత్తి పట్టుకుంటారా అన్నాడు. దేవుడు వాక్యం అదే వాక్యం చెప్తుంది. అపవాది వచ్చి నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాయిని రొట్టిగా మార్చుకో, నువ్వు దేవుని కుమారుడు అయితే నేను చేస్తానంటే నాకు నమస్కరించు, అప్పుడు నీ లోకమంతా కూడా నీకు అప్పగిస్తాను. అపవాది ఇందులో నుంచి పనిచేస్తుంది తెలుసా, దీని నుంచి. అందుకని చాలా మంది ఏం చేస్తారు, దీంట్లో ఉన్న బలహీనతలు ఇది వాడు ఈ అంశాలు చేశాడయ్యా, వీడు ఇచ్చేసాడు వాడికి ఇంకో చూడండి. మీ జీవితంలో మీరు గనుక చూడండి, ఈ భూమి మీద ఏ పని అయితే చేస్తారో వాడికి అది గుర్తు వస్తుంది, అదే కనపడుతుంది. ఈ భూమి మీద మనుషుడు చేసిన బలహీనత ఇందులో ఉన్నది. దేవుడి ద్వారా పలకబడిన పరిశుద్ధమైన మాటలు ఉన్నాయి. దేవుడికి లోబడి జీవించిన పరిశుద్ధుల యొక్క మాటలు కూడా ఇందులోనే ఉన్నాయి. ఇందులో ఏది కూడా దాచిపెట్టడం లేదు, అన్నీ ఉన్నాయి ఇందులో ఏదైతే నీకు అవసరమో అదే నీవు తీసుకుంటే అపవాది ఏమంటాడంటే ఓకే నువ్వు ఇదే ధ్యానిస్తున్నావు కదా, అయితే దీన్ని బట్టుకుని వస్తాడు. అందుకని ఒక్కొక్కసారి గాయము కట్టినను గాయము చేసినను మరలా గాయము కట్టును అన్నాడు కదా వాక్యం అన్నాడు. ఆయన గాయం చేసినను మరలా గాయం కట్టాడు. అప్పుడు ఏం చేస్తాడు, నీకు మనకి జ్ఞానం ఏదన్నా బలహీనత అనారోగ్యం రాగానే అయ్యో దేవుడే చేశాడయ్యా అన్నావా, ఓకే నువ్వు ఈ వేళ ఉన్నావు కదా, దేవుడే చేశాడు అనుకుంటున్నావు కదా, అయితే ఎదురు చూస్తా ఉండు. ఎప్పటి వరకు నీ గోతులోకి వెళ్ళేదాకా ఎదురు చూస్తా ఉండు అంటాడు. అయితే దేవుడు ఏమంటాడు, నేను పొందిన దెబ్బల వల్ల నీకు స్వస్థత. ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఎందుకంటే దెబ్బలు తిన్నాడంటే నీకు స్వస్థత ఇవ్వడానికి. హల్లెలూయా. అంటే నీవు ఏ వాక్యం అవుతున్నావో దాన్ని బట్టి అపవాది నేను పనిచేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడికి లోబడి ఉండడి, అపవాదిని ఎదురించుడి, మీరు శక్తిమంతులుగా నిలబడి. హల్లెలూయా. ఆ విధంగా ఈ రాత్రి మీరందరూ కూడా నిలబడుదురు గాక. దేవుని సరిగా మీరందరూ కూడా అర్థం చేసుకుందరు గాక. దేవుడు మీలో పనిచేయాలంటే మీరు ఖచ్చితంగా శత్రువుని ఎదిరించాలి. మీరు శత్రువుని ఎదిరించకపోతే మీరు శత్రువుకి సహాయకులుగా మార్చబడతారు. ఈ భూమి మీద శత్రువుని ఎదిరించాల్సింది ఖచ్చితంగా. మీ దేహంలో అనారోగ్యముకు వస్తున్నాడా, మీ దేహంలో పాపముకు వస్తున్నాడా, మీ దేహంలో అప్పులకు వస్తున్నాడా, మీ దేహంలో ఏ విధంగా అయితే వస్తున్నాడు, మీ కుటుంబంలో ఏ విధంగా అయితే వస్తున్నాడు, ఆ విధంగానే మీరు దేవుని యొక్క వాక్యమును బట్టి శక్తిమంతులుగా మీరు నిలబడాలి. వాడిని ఎదుర్కోవడానికి మీరు ఎప్పుడైతే ఎదుర్కోవడానికి నిలబడతారో, దేవుడికి ఎప్పుడైతే లోబడతారో ఆయన ఏమంటాడంటే వేగిరమ నేను వస్తాను, మీ శత్రువుడు నేను అనగదొరుకుతాను, మీ శత్రువులందరినీ కూడా నేను కొట్టేదును. హల్లెలూయా. ఈ రాత్రి మీ శత్రువులను కూడా నా దేవుడు వేగరం వచ్చి తరిమి కొట్టునుగాక. మీ శత్రువులందరినీ కూడా అనగదొరుకునుగాక. అతి శ్రేష్టమైన గోధుమలతో నా దేవుడు మిమ్మల్ని తృప్తిపరచునుగాక. ఒక కొండ తేనెతో ఒక మాధుర్యమైన చుట్ట తేనె దార